ఈ ఒక్క ఉండలో పాల కంటే 10 రెట్ల కాల్షియం, పాలతో తంటాలు తప్పవు. మన బాడీలో 99% కాల్షియం మన ఎముకల్లో, పళ్ళల్లో ఉంటుంది. 1% మాత్రమే బ్లడ్లో ఉంటుంది. ఈ కాల్షియం మనలో లోపిస్తే అనేక ఆరోగ్య సమస్యలు పుట్టుకొస్తాయి. అలసట, చిగుళ్ళ సమస్యలు, స్కిన్ డ్రైనెస్, నిద్రలేమి, హై బీపీ, కొలెస్ట్రాల్ పెరుగుదల, ఇన్ఫర్టిలిటీ, మిస్క్యారేజెస్ కూడా జరగవచ్చు. ఇంకా బాడీ ఈ లోపాన్ని తీర్చుకోవడానికి మన ఎముకల నుంచే కాల్షియం తీసుకోవడం మొదలు పెడుతుంది. అంటే బోన్స్ బలహీనపడిపోతాయి, ఆస్టియోపోరోసిస్ వస్తుంది, ఎండు పుల్లల్లా ఎముకలు విరిగిపోతాయి. ఇవన్నీ జరగకుండా ఉండాలంటే కాల్షియం సరిపడా అందాలి కదా. అయితే బెస్ట్ కాల్షియం సోర్స్ ఏది అని అడిగితే గూగుల్ అయినా, డాక్టర్స్ అయినా, సైంటిస్ట్ అయినా ఒకే సమాధానం చెప్తారు: పాలు. కానీ ఇది మీకు తెలిసిన అతిపెద్ద మిత్. నిజం ఏమిటంటే పాల వల్ల కలిగే లాభం కన్నా నష్టమే చాలా ఎక్కువ. అవును, ఎవరూ బహిరంగంగా ఒప్పుకోని నిజం ఇది. పాల కంటే 10 రెట్లు ఎక్కువ కాల్షియం కలిగిన పదార్థం మన వంటింట్లోనే ఉంది. అది తింటే మీ ఎముకలు, పళ్ళు దృఢంగా అవుతాయి. మీ హెల్త్ 100% బెటర్ అవుతుంది. ఈ వీడియోలో అసలు పాలు తాగడం వల్ల వచ్చే సమస్యలు ఏంటి, ఎందుకు పాలు సరైన కాల్షియం సోర్స్ కాదు, మీ బాడీకి కావాల్సినంత కాల్షియం అందించే టాప్ న్యాచురల్ ఫుడ్స్ ఏమిటి, ఈ విషయాలన్నీ చెప్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఫుడ్ ఇండస్ట్రీస్ మనకు కాకుండా చేసిన ఒక సూపర్ ఫుడ్ గురించి కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఆ ఫుడ్ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఆ ఒక్కటి మీ డైట్లో ఉంటే చాలు, పాల కంటే 10 రెట్లు కాల్షియం పొందవచ్చు. దాని సహాయంతో మీ లైఫే మారిపోవచ్చు. నమస్కారం, నేను డాక్టర్ వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. మన శరీరానికి కావాల్సిన కాల్షియం బయట నుండి మనం తీసుకునే ఆహారం నుండే వస్తుంది. ముఖ్యంగా పాలు, గుడ్లు, ఇంకా నాన్ వెజ్ నుండి మనం కాల్షియం ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే మన శరీరానికి అవసరమైన కొలెస్ట్రాల్ని మన లివర్ తయారు చేస్తుంది. మళ్ళీ మనం తీసుకునే పాల పదార్థాలు, గుడ్లు, నాన్ వెజ్ వంటి వాటి నుండి మళ్ళీ ఎక్స్ట్రా కొలెస్ట్రాల్ మన శరీరంలోకి వస్తుంది. దీనివల్లే సమస్యలు. ప్రపంచవ్యాప్తంగా హార్ట్ ప్రాబ్లమ్స్కు గురయ్యే వారిలో అధిక శాతం మన ఇండియాకు చెందిన వారే. వరల్డ్ వైడ్ హార్ట్ పేషెంట్స్లో 60% పేషెంట్స్ మన ఇండియన్సే. ఆ హార్ట్ ప్రాబ్లమ్స్కి ప్రధాన కారణం కొలెస్ట్రాల్ మన ఆర్టరీస్లో పేరుకుపోయి ఆర్టరీస్ని బ్లాక్ చేసేస్తుంది. ఆ బ్లాకేజ్ బ్లడ్ సర్క్యులేషన్ని దెబ్బతీస్తుంది. ఫలితంగా హార్ట్ అటాక్ వస్తుంది. అటువంటి కొలెస్ట్రాల్ని స్ట్రాంగ్ అవుతారు, హైట్ పెరుగుతారు అని మన దేశంలో చాలామంది డాక్టర్లు, సెలబ్రిటీలు తీసుకోండి అని 24/7 ప్రచారం చేస్తూనే ఉంటారు. డైరెక్ట్గా కాదు, పాలు అనే పదార్థంగా. పాలు ఒక యానిమల్ ప్రోటీన్. కొలెస్ట్రాల్ అనేది ఒక్క యానిమల్స్ ఇంకా వాటి ప్రొడక్ట్స్లో తప్ప ఇంకా ఇతర ఏ ఆహారంలోనూ ఉండదు. అలాంటిది మరి ఆ పాలనే మనం ఎక్కువ తీసుకుంటే ఎలా? మన శరీరానికి కాల్షియం అవసరం. ఆ కాల్షియంకి బెస్ట్ సోర్స్ పాలు. తప్పకుండా ప్రతి ఒక్కరూ తీసుకోవాలి అని వాళ్ళు అంటూ ఉంటారు. ఏనుగులు, గుర్రాలు వంటి వాటి ఎముకలు అత్యంత బలంగా ఉంటాయి. వాటి ఎముకల బలానికి కూడా పాలే కారణమా? అవి పాలు తాగవు కదా. అవి తినే పచ్చగడ్డి నుండి వాటికి కావాల్సిన కాల్షియం అంతా లభిస్తుంది. అంటే మనం కూడా గడ్డి తినాలని కాదు. కాల్షియంకి బెస్ట్ సోర్స్ పాలు ఒక్కటే కాదు, పాల కంటే మంచి సోర్సులు కూడా చాలా ఉన్నాయి అని అర్థం చేసుకోవాలి. నెంబర్ 1, ప్లాంట్ ఫుడ్స్. కొత్తిమీర, క్యాబేజీ, చామదుంప, రాజ్మా, బీన్స్, ఖర్జూరం, సీతాఫలం, అరటిపండు, లోటస్ ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ మంచి కాల్షియం సోర్సులే. కాల్షియం కావాలంటే వీటిని కూడా తీసుకోవచ్చు. నెంబర్ 2, సున్నం. అవును, సరిగ్గానే విన్నారు మీరు. కాల్షియం అనే పేరు క్యాల్క్స్ అనే లాటిన్ వర్డ్ నుండి వచ్చింది. క్యాల్క్స్ అంటే సున్నం అని అర్థం. గోధుమ గింజంత సున్నాన్ని 1 స్పూన్ నీటిలో కలుపుకొని తాగితే చాలు, శరీరానికి కావాల్సిన కాల్షియం దొరికేస్తుంది. ఇంట్లో ఎదిగే పిల్లలు ఎవరైనా ఉంటే వారికి ఈ నీళ్లు పట్టించండి. వాళ్ళ ఎముకలు బలంగా తయారవుతాయి, ఎత్తు కూడా పెరుగుతారు, బలంగా కూడా అవుతారు. ఇప్పుడు పాల కంటే 10 రెట్లు కాల్షియం ఇచ్చే ఆ సూపర్ ఫుడ్ ఏంటో తెలుసుకుందాం. అయితే
అంతకంటే ముందు ఒక చిన్న మాట, మేము చేసే ఈ వీడియోలు మీకు హెల్ప్ అవుతున్నాయి అంటే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. ఒక్క కామెంట్ 2 సెకండ్ల కన్నా ఎక్కువ పట్టదు, కానీ ఆ కామెంట్తో మాకు మోటివేషన్ దొరుకుతుంది. మీ జీవితాన్ని మార్చేసే మరిన్ని వీడియోలు చేసే బలం వస్తుంది. కాబట్టి తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చాలామంది రెగ్యులర్గా వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే మేము అప్లోడ్ చేసే అమేజింగ్ వీడియోస్ని మీరు మిస్ అయిపోతారు. నెంబర్ 3, తెల్ల నువ్వుల ఉండ. కాల్షియంకి బెస్ట్ సోర్స్ పాలు. చిన్నప్పటి నుండి ఇదే మాట పదే పదే మనకి చెప్తూ వచ్చారు కదా. 1 లీటర్ పాలల్లో ఉండే కాల్షియం 0.9 గ్రాములు. అదే 1 కేజీ నువ్వులు తీసుకుంటే అందులో ఉండే కాల్షియం 10 గ్రాములు. అంటే పాల కంటే 10 రెట్లు ఎక్కువ. ఇంత అద్భుతమైన పదార్థాన్ని ఫుడ్ ఇండస్ట్రీ మన డైట్లో లేకుండా చేసేసింది. ఇప్పటి నుండి అయినా నువ్వుల నూనె, తెల్ల నువ్వుల ఉండలను మీ డైట్లో ఉండేలా చూసుకోండి. ఈ ఉండను తాటి బెల్లంతో చేసుకుంటే మరీ మంచిది. ఎందుకంటే తాటి బెల్లం సాధారణ బెల్లంలా నోటికి అతుక్కుపోదు, చక్కగా కట్ అయిపోతుంది. తాటి బెల్లంతో చేసిన ఉండ రుచిగా కూడా ఉంటుంది. 1 తెల్ల నువ్వుల ఉండ 30 నుండి 40 గ్రాములు ఉంటే సరిపోతుంది. ఈ ఉండలు బాగా వేడి ఎక్కువ కాబట్టి వీటిని ముఖ్యంగా శీతాకాలంలో వారానికి 1 తినండి చాలు. శరీరానికి కావలసిన కాల్షియం అంతా దొరికేస్తుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఉండని తినొచ్చు. అయితే HbA1c 8 కంటే తక్కువ ఉన్న డయాబెటీస్ పేషెంట్స్ మాత్రమే ఈ ఉండని తినండి. అది అంతకంటే ఎక్కువ ఉంటే తాటి బెల్లంతో చేసిన నువ్వుల ఉండను తినడానికి బదులు నువ్వులను ఏదో ఒక విధంగా మీ ఆహారంలో చేర్చుకొని తీసుకోండి. ఈ విధంగా లీటర్లు పాలు తాగకుండానే మన శరీరానికి కావలసిన కాల్షియంను మనం పొందొచ్చు. మరి మిగతా వాళ్ళు ఎందుకు పాల గురించి అంతలా చెప్తున్నారు అని మీరు అడగవచ్చు. పాల మీద వ్యాపారం జరుగుతుంది, లక్షల కోట్ల వ్యాపారం. దాని మీద ఇండస్ట్రీస్ రన్ అవుతున్నాయి. రోగాలు వచ్చి మనుషులు పేషెంట్స్ కింద మారుతున్నారు. హాస్పిటల్స్ రన్ అవుతున్నాయి. వాళ్ళు మారరు, మనమే తెలుసుకోవాలి. నువ్వులు మన దేశపు నిధి, మన జీవితాన్ని మార్చేసే అమృతం. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. వాటిని ఆహారంలో భాగం చేసుకోవాలి. వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఈ విషయాన్ని తెలియచేయండి. వీడియోను లైక్ కూడా చేయండి. మీకు ఎటువంటి ఆరోగ్య సమస్య అయినా ఉంటే, అది ఎంత పెద్ద సమస్య అయినా, ఎలాంటి సమస్య అయినా ఆయుర్వేద వైద్యాన్ని ఎంచుకోండి. ఎందుకంటే ఆయుర్వేదంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ప్రకృతి సిద్ధమైన ఔషధాలు, చికిత్సలు ఉంటాయి. అలాగే ఆయుర్వేదం వ్యాధి లక్షణాలను నియంత్రించడంతో పాటు ఆ వ్యాధి మూలాన్ని కూడా తెలుసుకొని శాశ్వత పరిష్కారం అందిస్తుంది. కాబట్టి మీకు అందుబాటులో ఉన్న ఆయుర్వేద వైద్యులను కలవండి. వీలైతే మీరు నన్ను కూడా కన్సల్ట్ అవ్వచ్చు. మా వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్కు ఆయుర్వేద వైద్యంలో 26 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో మాకు 5 బ్రాంచెస్ ఉన్నాయి. వాటిలో అత్యంత అనుభవజ్ఞులైన డాక్టర్లు, సిబ్బంది నిత్యం ఎంతోమంది పేషెంట్స్కి సేవలు అందిస్తున్నారు. ఇక్కడ మేము అందించే వైద్యంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని దృఢంగా చెప్పగలము. మా వైద్యం 100% ప్రకృతి సిద్ధమైనది. డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వండి. లేదంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కు కాల్ చేయండి. మీ సమస్యకు తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది. మీ అందరికీ ఆరోగ్యం, ఆనందం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ డాక్టర్ వర్ధన్. నమస్కారం.